హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా ఉంది. అమ్మవారిని చూసారా, చాలా చక్కగా అందంగా కూర్చుని ఉన్నారు. మీ పూజ కూడా చేసేసుకున్నారా? ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. అలాగే కామెంట్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజుతో అయిపోయేది కాదండి. అప్పటికప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, కావాల్సినవన్నీ ముందు సమకూర్చుకోవడం, అలాగే అమ్మవారికి డెకరేషన్ ఎలా చేయాలనేది కూడా చాలా పనులు ఉంటాయండి. అమ్మవారి దగ్గర అలంకరణ, అలాగే అమ్మవారి విగ్రహం తయారు చేస్తాం కదండి, దానికి సంబంధించింది అయితే ముందు రోజు రాత్రే మొత్తం నేనైతే డెకరేషన్ సంబంధించి, అలాగే అమ్మవారికి ప్రతిమ పెడతాం కదండి, ఒక ఇత్తడి బింది కలిసింది పెద్దది, అలాగే ఒక చిన్న చెంబు, ఇలా రెండు పెట్టి నేను వర్క్ చేశాను కదా శారీ అంచు వేసి, ఆ శారీ అయితే అమ్మవారికి కడదాం అనుకుని ముందు రోజే ఇలా అమ్మవారిని అయితే తయారు చేసి పెట్టుకున్నాను. మిగతా అంతా కూడా తర్వాత రోజు చేద్దాం అనుకున్నాను. తర్వాత రోజు ఉదయమే అయితే ముందుగా అమ్మవారికి నైవేద్యానికి కావాల్సిన బూర్లు, కుడుములు, పరమాన్నం, అలాగే పులిహార, చలివిడి, వడపప్పు, పానకం అన్నీ కూడా తయారు చేసి పెట్టేసుకున్నానండి. యాక్చువల్గా అయితే అసలు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో ఏంటో అని చెప్పి చాలా అయితే అనుకున్నాను. ఎందుకంటే ఆ 5 రోజులు కూడా మాకు అసలు వాటర్ రాలేదనమాట. ఇక్కడ నీళ్లు లేకైతే చాలా ఇబ్బంది పడండి. తెలిసిందే కదా, నీళ్ళు లేకపోతే ఏం చేయగలం. ఇంక అడగాలన్నా, ముగ్గులు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా మనకి కనీసం వంటకు సరిపడా వాటర్ కూడా లేకపోతే చాలా కష్టం. అలా అయినా సరే ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి వాటర్ లేకపోయినా సరే మొత్తం పూజకి కావాల్సిన అన్నీ కూడా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ప్రసాదాలన్నీ, నైవేద్యాలన్నీ వండడం అయిపోయిన తర్వాత అవన్నీ ఒక పక్కకు పెట్టేసి పూజ దగ్గర మొత్తం ఇలాగా పువ్వులతో నాకు నచ్చినట్టు డెకరేట్ చేసుకున్నానండి. ఈ డెకరేషన్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. నేను డెకరేషన్ కోసం అయితే ప్రత్యేకంగా ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్స్ అవి ఉన్నాయి కదండి, వాటన్నిటితోటి ఇలా అయితే డెకరేట్ చేశాను. పచ్చి పూలు అయితే తీసుకొచ్చాను. తర్వాత కలశం పెడతారు కదండి, కలశం చుట్టూ మన దేవుడి మూల ఉన్న విగ్రహాలన్నిటిని, అంటే లక్ష్మీదేవిని, సరస్వతి, అన్నపూర్ణాదేవి, వినాయకుడు, తులసమ్మ, శ్రీకృష్ణుడు, అలాగే మనకి ఆవు దూడ ఉంటాయి కదండి, అవన్నీ కూడా కలశం చుట్టూ అయితే పెట్టుకున్నాను. నిత్య దీపారాధన అయితే అయిపోయింది. అంటే దేవుడి మూల ముందు మన రోజు చేసి దీపారాధన అయిపోయిన తర్వాత నేనైతే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే మనకి దేవుడి మూల ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది, కిచెన్లోనే ఉంటుంది కాబట్టి దేవుడి గుడి ఫస్ట్ ఇక్కడ దేవుడి మూల మొత్తం పూజ అయిపోయిన తర్వాత హాల్లో సపరేట్గా అమ్మవారి కోసం అని చెప్పి విగ్రహం చేశాం కదండి, విగ్రహంలాగా అమ్మవారిని, అలాగే కలశం అంతా కూడా నేను మనకి హాల్లో పెట్టాను. తర్వాత వరలక్ష్మీదేవి వ్రతం రోజు లక్ష్మీదేవి చిన్న వెండి విగ్రహం ఉంటుంది కదండి, ఆ వెండి విగ్రహానికైతే ముందుగా పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని అయితే కలశం దగ్గర పెట్టాను. ఇలాగా మనం పంచామృతాలతో అభిషేకం చేయాలి అంటే ఆవు పాలు ముందు రోజు తెచ్చేసుకొని ఆవు పెరుగు అది తోడుపెట్టుకుని ఉంచుకోవాలండి. పంచామృతాలంటే ముందుగా ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో చేస్తాం. అలాగే నేను పసుపు, కుంకుమ 2 రకాల పువ్వులతో కూడా అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకున్నాను. ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకునేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం కానీ, మనకు వచ్చిన లలితా సహస్రం కానీ, లేదంటే అమ్మవారికి సంబంధించిన ఏవైనా నామాలు చదువుతూ ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా శుభ్రపరిచి ఒక తమలపాకేసి అక్షంతలుంచి కలశం దగ్గర అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. మొత్తం ఇలాగా పసుపు, కుంకుమ, అలాగే మన పువ్వులతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం అయితే అసలు చూడడానికి చాలా అందంగా అనిపించారండి. ఆ పసుపు కుంకుమ ఉంది కదా, అలాగే మనం 2 రకాల పువ్వులు వేసేసరికి ఆ పువ్వులతో విగ్రహం చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. అమ్మవారి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత విగ్రహం అంతా కూడా
నీట్గా మొత్తం అంతా ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం అంతా పూరేకులతో సహా శుభ్రపరిచిన తర్వాత ఇలా కలిసిన దగ్గర పూజ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఈ సంవత్సరం పూజ అయితే నేను టీవీలో పెట్టుకొని పూజ చేసుకున్నాను. పూజ మాత్రం ఒక్కదాన్నే చేశానన్నమాట. వాటర్ ప్రాబ్లం వల్ల ఈయనైతే వాటర్ కోసం అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా పాపకైతే హెల్త్ బాగాలేదనమాట, బాగా జ్వరంగా ఉంది. అందుకని చెప్పి ఈ మొత్తం అంతా డెకరేషన్స్ కానీ నైవేద్యాలు అన్నిటినీ ఒక్కదాన్నే చేసుకొని పూజ కూడా నేనే చేసుకున్నాను. పూజ మొత్తం టీవీలో పెట్టుకున్నాను. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రీయ నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికా పూజయామి. ఓం సుశీర్షాయ నమః శిరః పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. అథ అష్టోత్తరశతనామ పూజ. ఇప్పుడు మీరు కుంకుమతో కానీ పువ్వులు అక్షతలతో కానీ నమః అని చెప్పినప్పుడు పూజ చేస్తూ ఉండండి. ఓం చతుర్థే నమః, ఓం చతుర్థే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విద్యుచ్చే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలంతా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది వేరే కోరికలతో చేయరండి. ఎప్పుడు కూడా తన భర్త 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, తను ఎప్పుడు సుమంగలిగా ఉండాలని చెప్పి, అలాగే పిల్లల అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆడవాళ్ళందరూ చేసుకునే వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం అండి. ప్రత్యేకంగా వేరే కోరికల కోసం అయితే ఈ వ్రతం అయితే చేయరు. ఇంచుమించుగా మహిళలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారండి. కొన్ని పండుగలను అయితే కొంతమంది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు, కానీ వరలక్ష్మి వ్రతం అనేసరికి ప్రతి ఒక్క మహిళ తప్పకుండా ఆచరిస్తూ ఉంటారనమాట. మనకి ఈ చారుమతి కథను చూసుకున్నట్టయితే చారుమతి మొత్తం ఇంట్లో ఉన్న వారందరినీ కూడా చాలా శ్రద్ధగా చక్కగా చూసుకొని ఇంటినంతా కూడా పరిశుభ్రంగా చేసుకొని ఉండడం వల్ల లక్ష్మీదేవికి కటాక్షం కలిగి ఆవిడికి కలలో కనిపించి ఈ వ్రతం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పడం జరిగిందండి. ఈ కథలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పూజలు, వ్రతాలు, నోములు అనే కాదండి, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, ఇంటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం మనకి దానంతటా అదే లభిస్తుంది. హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం సమర్పయామి. నీళ్లు వదలండి. శుద్ధాచమనీయం సమర్పయామి. నీళ్లు వదలండి. తామావహంతి తాంబూలం. అమ్మవారి వద్ద తాంబూలం ఉంచండి. తామావహంతి ఇది శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉత్తరంలో నీటిని అమ్మవారికి చూపించి కర్పూరం ప్రతిగా వదలండి. దాత పురస్థాది పుష్పం. చేతిలో పుష్పాలు తీసుకొని నిలబడండి. దాత పురస్థాద్యముద. వరలక్ష్మి వ్రతం రోజు పూజ అంతా కూడా ఈ విధంగా అయింది. డెకరేషన్ అంతా చూసారా ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఈ డెకరేషన్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ముందైతే ఏం ఐడియాస్ ఉండవు అనమాట. 1 by 1 పెట్టుకుంటూ వచ్చేస్తే అన్ని ఐడియాస్ అవే వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే నాకు పూజ ఇలా అందంగా పువ్వులతో డెకరేట్ చేస్తే చాలా చాలా ఇష్టం అనమాట. చూడగానే మనసు చాలా ఆనందకరంగా అనిపిస్తుందండి. ఒక్కొక్కటి కూడా మనం సర్దుకునేటప్పుడు ఎంతో అందంగా ఇంకా బాగుండేలా ఉండాలనుకుంటాం అనమాట. ఈ సంవత్సరం అయితే అమ్మవారి విగ్రహం కూడా చక్కగా నిజంగా బొమ్మలాగా వచ్చింది, చాలా చాలా అందంగా ఉంది. అలాగే ఈ సంవత్సరం తాంబూలానికి అయితే ఇప్పుడు మీకు ఒక సిల్వర్ కలర్ ప్లేట్స్ చిన్నవి తీసుకున్నాను. అందులో అందరికీ కూడా తాంబూలాలు సర్ది ఇలా అయితే ఇచ్చాను. ఇంచుమించుగా ఒక 15 మంది పేరెంటాలకి అయితే తాంబూలాలు ఇచ్చాను. పొద్దున్న పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత అందరింటికి వెళ్ళి నేను కూడా తాంబూలాలు తీసుకుని వచ్చానండి. చాలామంది ఇచ్చారు ఇంటి దగ్గర. అలాగే సాయంత్రం పూజ అయితే మళ్ళీ ఇలాగా ఖచ్చితంగా అయితే దీపం పెట్టాలి. ఎప్పుడు కూడా నేను వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేస్తాం కదండి, ఆ రోజు మధ్యాహ్నం నుంచి అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేస్తాము. తర్వాత రోజు ఉదయం దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారి మండపం తీసేస్తూ ఉంటాం. పూజ గది అయితే పర్వాలేదు 3 రోజులు ఉంచుకున్నా 5 రోజులు ఉంచుకున్నా, కానీ నేనైతే హాల్లో చేశాను కాబట్టి ఎక్కువ రోజులు ఉంచడం కుదరదు అనమాట.
అందుకని చెప్పి రెండో రోజు ఉదయమే నేను తీసేస్తూ ఉంటాను. సాయంత్రం అయితే అమ్మవారికి దీపం పెట్టి ధూపం వేశానండి. సాయంత్రం సాంబ్రాణి ధూపంలో అమ్మవారి విగ్రహం అయితే చాలా చాలా అందంగా ఉంది. కదంబ పుష్పాలు ఉన్నాయి చూసారు, ఇవైతే కొంచెం పచ్చిగానే ఉన్నాయండి. ఈ పూలైతే నాకు నీరజ్ గారు ఇచ్చారనమాట. అందుకని చెప్పి అమ్మవారికి అయితే నేను కదంబ పుష్పాలను కూడా ఇలా సమర్పించాను. చూసారా, అమ్మవారు చక్కగా అందంగా ఉన్నారు. మా పూజ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.